చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం ఉంది అనేటువంటి దాని మీద పారదర్శకంగా విచారణ జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు విచారణ అనేటువంటిది రాష్ట్రం బయట రాష్ట్రం వెలుపల చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. కాబట్టి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలకి పాల్పడుతూ తన మీద ఉన్నటువంటి అవినీతి కేసులన్నింటినీ కూడా ఏదో ఒక విధంగా వాటిలన్నింటిలో కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజాధనాన్ని కాజేసినటువంటి వ్యక్తి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇది పెట్టాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో విచారణ జరిగితే న్యాయం జరగదు. ప్రజాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులు చట్టపరంగా శిక్షించాల్సిందే. కాబట్టి ఆ కేసు అనేటువంటిది ఈ రాష్ట్రం